ప్రియమైనటువంటి వారులారా, ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. దేవుడు తన ప్రజల పక్షంగా ఎప్పుడూ మేలు చేసే దేవుడు, ఏ పరిస్థితులకు విడిచిపెట్టే దేవుడు కాదు. నిత్యము మనకు తోడుగా మనల్ని నడిపించే దేవుడు. ఈ వాగ్దానాన్ని దేవుడు తన ప్రజల పక్షంగా అక్షరాలు నెరవేర్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను యాత్ర చేస్తున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు తన శక్తి ద్వారా మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపినప్పుడు ఆ రాత్రంతా బలమైన గాలిని పంపించి సముద్రాన్ని తొలగించి వేసి నీళ్లను రహదారిగా విడగొట్టేసి రహదారి ఏర్పరిచి కుడి ఎడమల గోడవలే నీళ్ళు నిలబడిపోయినాయి అంట. ఆ నీళ్ల మధ్యగా ఆరిన నేలలో ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు. ఆ విధంగా ఆ రోజున జలములు వారిని ముంచివేయకుండా ప్రభు వారిని కాపాడాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చూస్తే కూడా యెహోవా నిబంధన మందసాన్ని మోయిచు యాజకులు యోర్దాను నదులు అడుగుపెట్టిన వెంటనే ఆ యోర్దాను నీరు ప్రవహిస్తున్న నీరు ఏకరాశిగా నిలబడిపోయి అక్కడ కూడా ఆరిన నేలలో ప్రజలు దాటిపోయారు. యాజకులు ఆరిన నేల మీద స్థిరంగా నిలబడి ఉంటే ప్రజలందరూ చక్కగా ఆరిన నేలన యోర్దాను నది దాటిపోయారు. అక్కడ కూడా తన ప్రజలు నీళ్ల చేత జలముల చేత ముంచివేయబడకుండా ప్రభు వారిని ఎంతగానో సురక్షితంగా యోర్దాను నదిని దాటించాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 29 వరకు చూస్తే నెబుకద్నెజరు రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగోను వారిని అగ్నిగుండంలో వేయించినప్పుడు కూడా అగ్ని వాసన వారికి అంటకుండా దేవుడు కాపాడాడు. వారిని అగ్నిలో నుంచి తీసి పరీక్షించినప్పుడు వారి వస్త్రంలో కూడా కనీసం అగ్నివాసన కూడా అంటలేదంటండి. దేవుడు తన ప్రజలను ఆ విధంగా తప్పించి కాపాడాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ రోజున ఏ శక్తితో తన ప్రజల పక్షంగా కార్యం చేశాడో ఈరోజు అదే శక్తితో ప్రభు మన పక్షంగా ఉన్నాడు. మన జీవితాల్లో జలముల లాంటి శోధనలు మనం ముంచివేస్తున్నప్పుడు, అగ్ని లాంటి శ్రమలను మనం కాల్చివేస్తున్నప్పుడు కూడా మనము కూడా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఆయన విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయినప్పుడు మన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తప్పించి కాపాడటకు సమర్థుడు. కాబట్టి అలాంటి ప్రభు వైపు చూస్తూ మనం ముందుంచుతున్న పందుపు రంగంలో ఓపికతో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఈ దినమంతా నీ బిడ్డలకి నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. వాళ్ళు ఏ పరిస్థితుల నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ నీ కృప వారికి తోడుగా ఉంచి జలముల్లా వెళ్తున్నా నీ కృప తోడుగా ఉంచండి. అగ్ని లాంటి శ్రమల్లో పయనిస్తున్నా నీ కాపుదల వారికి దయచేసి సంరక్షించమని, వారు చేయు ప్రయత్నంలన్నింటిలో నీ సఫలత దయచేయండి. వారు వెళ్ళు మార్గంలో నీ కాపుదల వారికి మెండుగా దయచేయమని, వారిని వారి కుటుంబాలను నిండారులుగా దీవించి నీ కృపలో భద్రపరిచి నీ రాజ్య వ్యాప్తి కొరకు వారిని వాడుకొని నీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ సదాకాలము తోడై ఉండను గాక. ఆమెన్.